హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు దట్టమైన అడవిలో స్వయముగా వెలిసిన నల్ల పోచమ్మ దేవాలయాన్ని చూడబోతున్నాము. భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ నిత్యం పూజలు అందుకుంటున్న తల్లి పలుగుమీది నల్ల పోచమ్మ తల్లి. ఈ టెంపుల్ సంగారెడ్డి డిస్టిక్ హత్నూర్ మండల్ ఎర్కన్పల్లి అనే గ్రామంలో చివరికి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మనకి ఒక 50 కిలోమీటర్స్ దూరము ఉంటుంది. ఈ వీడియో స్టార్టింగ్లోనే ఒక చెరువుని చూపించాను. అక్కడ మంచి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. ఆదివారం వస్తే చాలు, ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఎక్కడో నుంచి భక్తులు కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ కోళ్ళతో మేకలతో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి కళ్ళు సీసాలు పెట్టి సంతోషపరుస్తారు. అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తుంటారు. ఇక్కడ మనకి గర్భగుడిలోకి కూడా అలౌ చేస్తారు. ఎంట్రన్స్లో స్టెప్స్ కిందకి దిగితే అమ్మవారు ఇక్కడ వెలిసినట్టు దర్శనం ఇస్తుంది. మీరు కూడా ఈ మహిమగల నల్ల పోచమ్మ టెంపుల్ని దర్శించుకొని ఆశీర్వాదం పొందండి. ఈ గుడి పక్కనే చాలా షెడ్స్ ఉంటాయి. మనకి వంటలు చేసేవాళ్ళు కానీ లేదా మనమే వంటలు కూడా చేసుకోవచ్చు. ఆదివారం అయితే చాలా మంది ఉంటారు. ఫుల్ దావత్లు కూడా నడుస్తూ ఉంటాయి. ఇక్కడే పక్కనే చిన్న టెంట్స్ కూడా రెంట్కి ఇస్తారు. చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. పచ్చని పంట పొలాలు కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.